నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కరుణాస్ టేస్టీ ఫుడ్స్ ఛానల్. మనం చేసుకోబోయేది చికెన్ 65 అండి. చాలా రుచిగా ఉంటుంది. క్రిస్పీగా సాఫ్ట్గా చేసుకోవాలంటే చిన్న చిన్న టిప్స్ తోటి చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1/2 kg చికెన్ తీసుకోవచ్చు. విత్ బోన్ ఆర్ బోన్లెస్ ఏదైనా పర్వాలేదు. దీనిలో మనం చక్కగా కొంచెం పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారము, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం 1 స్పూను నిమ్మరసము, వీటన్నిటిని వేసుకొని మనం బాగా కలిపి ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మనకి కారం అలాగే కొంచెం సాల్ట్ ఏదైనా తగ్గినప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనం దీనిలో నూనె వేయట్లేదండి. నూనె లేకుండానే మనం వీటిని కలుపుకోవాలి. చికెన్ 65లో మనం నూనెకు బదులు, నీళ్ళకు బదులు మనం ఎగ్ వైట్ని వాడతాం అనమాట. ఎగ్ వైట్ మనకి కావాల్సినంత తీసుకొని మనం కలుపుకోవాలి. అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. నేను అది లాస్ట్లో యాడ్ చేశాను. ఇప్పుడు మనం వేసుకున్నది 1 టేబుల్ స్పూను బియ్యపిండి, 1 టేబుల్ స్పూను మైదాపిండి, రెండింటిని కూడా ఇప్పుడే నేను ఇలా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసేటప్పుడే మనం అన్నీ, ఇప్పుడు ఫుడ్ కలర్ కూడా మనం యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. కాబట్టి నేనైతే ఫుడ్ కలర్ లేకుండా చికెన్ 65ని తయారు చేయాలని చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం కారం, అలాగే నేను గరం మసాలా ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు కరెక్ట్గా టేస్ట్ సరిపోయింది. ఇది ఒక 15 నిమిషాలు అట్లా మూత పెట్టిన తర్వాత మనం ఇప్పుడు నూనెని బాగా వేడి చేసుకొని ఇంకా మనం నూనెకి సరిపడా ముక్కలు మనం నూనెలో ఫ్రై చేసుకోవాలి. అయితే ఇది 2 వాయిల్గా మనం వేయించుకోవాలి. ఫస్ట్ ఇది కొంచెం వేగాక వీటిని మనం మళ్ళీ తీసి పక్కన పెట్టుకొని తర్వాత లాస్ట్లో మళ్ళీ వేయించుకుంటే కనుక 65 చక్కగా జ్యూసీగా ఉంటుంది, అలాగే సాఫ్ట్ ఉంటుంది, క్రంచీగా కూడా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెసే అండి. దీనిలో ఇంట్లో ఉండే వాటితోటే మనం చేసుకోవచ్చు. దీనిలో మనం కొత్తగా వేసే గరం మసాలాలు ఏం లేవు, మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకునేవే. కాకపోతే మనం నూనె వాడకుండా కొంచెం ఎగ్ వైట్ని వాడతాం కలుపుకునేటప్పుడు, అంతే. ఇప్పుడు ఇలా పక్కకి తీసుకున్న తర్వాత మిగిలిన చికెన్ పీసెస్ అన్నిటిని మళ్ళీ వేయించుకోవాలన్నమాట. ఇట్లా ఇవి కూడా చక్కగా వేగిన తర్వాత మనం తీసేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ రెండోసారి వేయించుకోవాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది. అది క్రిస్పీగా రావాలంటే ఇట్లా కొంచెం ఒక 70% వేగిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయని నేను అట్లనే వదిలిపెట్టేశాను. ఇప్పుడు ఫస్ట్ సారి వేయించినవి వీటిని మళ్ళీ మనం నూనెలో వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవడం ద్వారా మనం చక్కగా బాగా వేగుతాయి అన్నమాట. కాదనుకుంటే ఫస్ట్ సారే ఇలా రెడ్గా ఇట్లా చక్కగా క్రిస్పీగా అయ్యే వరకు ఉంచుకొని చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇదిగోండి, చూసారా ఇప్పుడు చక్కగా చికెన్ 65 అనేది చాలా బాగా వచ్చింది. చూసారు కదా, అంతేనండి, చాలా ఈజీ. ఇప్పుడు దీన్ని మనం చక్కగా స్టార్టర్స్ లాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేయించుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, కలర్ కూడా లైటింగ్ తక్కువ వల్ల మీకు అర్థం కాకుండా ఉండొచ్చు. కలర్ వేసుకుంటే కనుక ఫుడ్ కలర్ ఇంకా కలర్ఫుల్గా కనపడుతుంది. కలర్లెస్ కాబట్టి చికెన్ 65 రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం చక్కగా దీన్ని ఇట్లా గార్నిష్ చేసుకుంటే అంతేనండి, చికెన్ 65 రెడీ. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.